ఫస్ట్ ఫిలిం. డైరెక్టర్ శివశక్తి రెడ్డి ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో బాంబేలో. తనకి ఇది డెబ్యూ ఫిలిం. సో యాక్చువల్గా ఒక చిన్న ఫిలిం చేసి రిలీజ్కి వెళ్ళాలంటే అంత ఈజీ విషయం కాదు. సో దీన్ని రిలీజ్ దాకా వెళ్తున్నామంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా వర్ధన్ దేవరకొండ గారు. తను సపోర్ట్ చేయడం వల్లనే ఇప్పుడు రిలీజ్ దాకా వెళ్ళగలుగుతున్నాం. మద్రాస్ శ్రీధర్ రెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సింగమల కళ్యాణ్ అని చెప్పేసి తను మా ప్రొడ్యూసర్ గారు, తను చాలా సపోర్ట్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ విజయ్ అన్న, ఎప్పుడు ఏదో విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు నా ఫిలిమ్స్కి. ఆనంద్ దేవరకొండ కూడా మాకు సాంగ్ రిలీజ్ చేశాడు. హరీష్ శంకర్ గారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ గారు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మారుతి గారు సాంగ్ రిలీజ్ చేశారు. సీతారామన్ డైరెక్టర్ అనురావుపూడి గారు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఒక జెన్యూన్ లవ్ స్టోరీ ఇది, అందరూ ప్లేస్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. చెప్పాలంటే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శివశక్తి సార్ అండ్ ప్రొడ్యూసర్ మిట్టపల్లి విజయ్ అన్న, వాసు అన్న. అందరూ వాసు అన్న మర్చిపోయారు, అందుకే లేడు. చాలా ఫన్ ఉండేది మా షో టైంలో. అందరూ ఒక ఫ్రెండ్లీ నేచర్తో చాలా బాగా చేశాము. అసలు ఒక పిక్నిక్ లెక్క ఉండేది, వెళ్తుంటే అందరు కలిసి యాక్ట్ చేస్తుంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ అనేది మా గిరన్న చేయబట్టి వచ్చింది నాకు. నేను వేరే మూవీకి వెళ్ళిన ఆడిషన్కి, సో అక్కడ చూసి నన్ను ఈ మూవీలో తీసుకున్నాడు. థ్యాంక్స్ అన్న, స్పెషల్ థ్యాంక్స్ టు గిరి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మా క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అన్ని చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను శ్రీనివాస్ అని క్యారెక్టర్ చేశాను. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. కంపల్సరీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. యాదవ్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. ముందుగా విజయ్ మట్టపల్లి గారికి, శివశక్తి రెడ్డి గారికి, మిగతా టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇందాక మా రాజ్ బ్రో చెప్పినట్టు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అంటే అందరూ అన్ని సినిమాలకి కష్టపడతారు, కాదని నేను అనట్లేదు. బట్ దిస్ టుక్ ఏ స్పెషల్ ఎఫర్ట్ అనమాట. మీరు ట్రైలర్లో చూసినట్టు ఒక 50 to 60 మెంబర్స్, అందరూ ఆర్టిస్టులే, అందులో ఫైటర్లు ఎవరు లేరు. ఒక 50 to 60 ఆర్టిస్ట్ అందరూ కలిపి ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ కూడా చేశారన్నమాట. అందులో చెప్పినట్టు దెబ్బలు తగలడం అవి చాలా జరిగాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మా సినిమా హీరో కిషోర్ శాంతి దినకరన్ కేహెచ్డి రాలేదు ఈరోజు, మీరు అందరు బయటలో చూశారు కదా. పాపం చాలా ఫీల్ అయ్యాడు, నాకు ఫోన్ చేశాడు, రాలేకపోతున్నాను నా ఫస్ట్ తెలుగు సినిమా అని. బట్ నో ప్రాబ్లం, ఐ హోప్ తను ఇచ్చిన బయట సరిపోతుంది అనుకుంటున్నాను తన ప్రెజెన్స్ కోసం. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. దియాకి, తర్వాత దియా ఫస్ట్ సినిమా, దియా కాదు ఇందులో చాలామంది ఫస్ట్ సినిమా చేస్తున్న వాళ్ళే. సో మా కార్తిక్ బ్రో కానీ, లేకపోతే విక్రమ్ కానీ, లేకపోతే ఇక్కడ చాలామంది ఉన్నారు, మదన్ కానీ, ఇంకా పేర్లు అందరూ చెప్పాలి. రఘు అయితే గోల్ చేసేళ్ళండి. సో ఇలా చాలామంది ఫస్ట్ సినిమా ఇది. హోప్ ఎవ్రీబడి గెట్స్ గుడ్ రికగ్నిషన్, మంచి రికగ్నిషన్ వచ్చి మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ మట్టపల్లి గారు నిర్మించిన ఈ మూవీ ప్రేమ కథ. రడాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కృష్ణకాంత్ గారు, కృష్ణ చైతన్య, రాంబాబు గోశాల, తర్వాత మంచి సింగర్స్తోని తీసుకొస్తున్నారు ఈ ప్రేమ కథని. వీటి మీద అండ్ విజయ్ అండ్ మన శివశక్తి మీద వారి మీద నమ్మకం పెట్టి ఈ ఆడియో మేము తీసుకున్నాము. ఇంతకు ముందు 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంతకుముందే ఇక్కడ మనం చూడకముందే 7 o'clock తమిళ్, తెలుగు 2 ట్రైలర్ రిలీజ్ అయినాయి. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. మిగతా సాంగ్స్ అన్నీ మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్లో ఉన్నాయి. 15th సినిమా వస్తుంది. మిగతా సాంగ్స్ రిలీజ్ అయ్యి అలాగే మూవీ కూడా రిలీజ్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ, ఐమ్ లిటిల్ నర్వస్, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నా. సో ఇది నా మొదటి మూవీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ మూవీ షూట్ చేయడం మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసాము అండ్ నేను చాలా నేర్చుకున్నాను. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే. అండ్ ఇప్పుడే అన్నట్టు వేరే లవ్ స్టోరీస్ లా కాకుండా దీంట్లో కొంచెం మేము ఏదో డిఫరెంట్ ట్రై చేసాము, అందరికీ రిలేట్ అయ్యేలా. హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.